పరిచితమైన కీర్తన చాలాసార్లు మనం చదువుకున్నాం. చదవటం కంటే పాటించటం చాలా కష్టం. చదివినప్పుడు చాలా బాగుంటుంది, వింటున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది, మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. కానీ మనం దాన్ని పాటించడం, దాన్ని అనుసరించడం, లేక వాగ్దానాలు తీసుకోవటం, పరిస్థితులు తారుమారైనప్పుడు ఆ వాక్యాలను ఉచ్చరించుకొని ప్రభువును స్తుతించడం చాలా కష్టమైపోద్ది. గమనించండి, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అనే మాట అందరూ చెప్పగలరా? చెప్పడం తేలికైందా, కష్టమైందా? ఇప్పుడు యవ్వనస్తులు ఉన్నారు, వాళ్ళకి ఏం బాధ్యతలు ఉండవు. స్కూల్కి వెళ్ళటం, కాలేజీకి వెళ్ళటం, రావటం, తినటం, పడుకోవటం, హోంవర్క్ చేసుకోవటం, అంతే. పెళ్ళైన వాళ్ళకి తాడు కట్టారు కదా, వాళ్ళకి భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, పనులు లేక ఉద్యోగాలు, ఇవన్నీ బరువుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు స్తుతిస్తే ఎలా ఉంటుందో చెప్తున్నాడు. తర్వాత అందరూ నాయకు చూడండి. తర్వాత ఈ కీర్తన ఎవరు రాశారు చెప్పండి. ఎలాంటి పరిస్థితిలో రాశాడు? పైన చిన్న చిన్న అక్షరాలు వ్రాయబడి ఉంది. అందుకే మీకు చాలాసార్లు విన్నారు, చాలాసార్లు చదువుకున్నారు, చాలాసార్లు మీకు కళ్ళ ముందు వాక్యాలు కూడా కనిపించవచ్చు. కానీ మనము రంగప్రవేశం చేసినప్పుడు, ఈ అనుభవంలోనికి వచ్చినప్పుడు, ఈ పరిస్థితి నీకైనా నాకైనా కలిగినప్పుడు, లేక రానున్న దినాల్లో ఒకవేళ కలిగినప్పటికీ కూడా, నేనెల్లప్పుడూ పాడతాం కదా. ఏం పాడతాం? నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి. ఎప్పుడు? అప్పుడు ఉండాలి, అప్పుడు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ అనుభవిస్తే తప్ప అది అర్థం కాదు. శ్రమ ఎంటర్ అయితే తప్ప అర్థం కాదు. పెళ్ళైతే తప్ప అర్థం కాదు. సమస్య ఉంటే తప్ప అర్థం కాదు. సమస్యలలో, కష్టాలలో నిండా మునిగినోడు రాసిన కీర్తన. ఇప్పుడు అర్థమైంది మీకు? మీరు కూడా చదువుకోండి, ఇంటికి బాగా ధ్యానించాలి. ధ్యానించే కొలది ఓట వస్తుంది. ధ్యానిస్తూ ఉండగా, ఈ అనుభవం ఎవరు కలిగి ఉండారో నాకు తెలియదు, కానీ ఒక పెన్ను, ఒక బుక్కు మన దగ్గర ఉంచుకోగలిగితే, ధ్యానిస్తూ ఉండగా నువ్వు నిజంగా నమ్ముకున్నావే, ఆ దేవుడు నీకు కొన్ని ఆలోచనలు, తలంపులు నడిపింపిస్తాడు. అప్పుడు నువ్వు వెంటనే బుక్ మీద రాసుకేయచ్చు. ఇది ఒక విచిత్రమైన సంఘటన. అలా బుక్కు, పెన్ను సిద్ధంగా పెట్టుకొని, ఆసక్తిగా బైబిల్ పెట్టుకొని, ఫోను పక్కన, అంటే బాగా అసలు దాని నుంచి ఎటువంటి కుయ్యు సైలు, కిస్కిస్లు, కుసుకుసులు రాకుండా పక్కన పెట్టేసి ధ్యానపూర్వకంగా ధ్యానిస్తే దేవుడు మాట్లాడుతూ ఉంటాడే, అప్పుడు చక్కగా రాసుకుంటావే, అది వర్తమానం వచ్చేస్తుంది. ఇక ఇవన్నీ డైరీ డేట్ వేయాలి. ఫస్ట్ డేట్ వేయాలి, కుదిరితే టైం కూడా వేసుకోవాలి. ప్రభువునందు నువ్వు నిద్రించినా నీ కొడుక్కి, కూతురికి నువ్వు ఇచ్చేళ్ళ ఆస్తి ఆ డైరీయే. వాళ్ళు బతికేయచ్చు ఆ డైరీతో. ఏంటి అటు చూస్తున్నారు? అర్థమైందా? డేట్ వేసుకొని, అది అర్ధరాత్రైనా, తెల్లారుజామైనా, నిద్ర పట్టనప్పుడైనా, ఇది గొప్ప అనుభవం కలిగిన వారు సాక్ష్యాలు చెప్తారు. దేవుడు ఇదివరకు పీటర్సన్ గారు మాకు చెప్తూ ఉన్నాడు. అప్పుడు నేను అర్ధరాత్రి లేచాను, దేవుడు లేపేశాడు, కూర్చోగానే ఈ పాట రాసేసాను అనేవాడు. అంటే ఆయనకి పాటలు రాసే ఆ వరం ఇచ్చాడు దేవుడు. అర్ధరాత్రి లేచిపోయాడంట, దేవుడు ఏదో జ్ఞాపం చేసేవాడంట, అక్కడక్కడక్కడ రాయించుకోవాడంట. ఆయన మాకు చూపించాడు స్లిప్లు.
అవి పాటగా. భార్య చనిపోయింది, క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఏ దూర తీరాలో ఏ దరికి చేరాలో గురిలేని నాదు బ్రతుకు నావకు. గుర్తుందా పాట? పాడుతున్నాం మనం, మర్చిపోయామా? శాంతి పాడు ఒకసారి. భార్య చనిపోయినప్పుడు క్యాన్సర్ వచ్చి ఒక టీచర్గా గాంధీనగర్లో జాబ్ చేస్తున్నప్పుడు, మంచి ఉద్యోగం చేస్తున్నటువంటి ఎలిసమ్మ గారు చనిపోయినప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. ఆమె చనిపోయినప్పుడు లూర్ద్ నగర్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అంటే అంత మంచి ప్రేమ గలటువంటి ఆ వ్యక్తి. ఆమె చనిపోయినప్పుడు ఆ గాయకుడు రాసిన, ఆ రచయిత రాసిన పాట, ఏ దూర తీరాలో ఏ దరికి చేరాలో గురిలేని నాదు బ్రతుకు నావకు. వచ్చినప్పుడు పాడండి. దరి చేరినావా యేసు చూడండి. కడవక నా యేసు నాయక, కడవరకు నడుపు నా సహాయక. దూర తీరాలో ఏ దరికి చేరాలో ఎదురాయి వేదనలు బరువాయ భారాలు అరలు కన్నీటి లోయలలోన నన్నాదరించిన. మళ్ళీ వచ్చి చూడండి. ఎదురాయ వేదనలు బరువాయ భారాలు కన్నీటి లోయలలోన నన్నాదరించినావా. కారు చీకట్లలో గాలి తుఫానులో నా యేసు నాదుడే ఉండగా, కారు చీకటిలో గాలి తుఫానులో నా యేసు నాదుడే తోడయుండగా, ఏ దూర తీరాలో ఏ దరికి చేరాలో. అవన్నీ మేము జస్ట్ చిన్నపిల్లగా ఉన్నప్పుడు, యవ్వన దశలో వచ్చినప్పుడు, చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆమె చనిపోయింది. మేము బాగా ప్రేమించాం, ఆమె నన్ను బాగా ప్రేమించింది, మా కుటుంబాన్ని ప్రేమించింది. ఆ పాట, ఆ చరణాలు పాడుతుంటే మీకు దుఃఖం ఆగదు. అలా రాసుకుంటూ ఉన్నాడు అన్ని పాటలు. హైలైట్ అయిన పాట ఏంటి తెలుసా? ఏ రీతి స్తుతింతునో ఒకటి, బండసందును పావురుమ. ఈ జైపాల్ గారి పిల్లలు బాగా ఈ పాటలన్నీ వాళ్ళు ట్యూన్ మార్చేసి వాళ్ళ స్టైల్లో వాళ్ళు పాడేసుకొని యూట్యూబ్లో హైలైట్ అయిపోయారు. నేను కూడా పాడదాం అనుకుంటే మనకి ఇంకా వాయిద్యాలు కావాలి, ఎవరు అసలు నేర్చుకోవాలి. నేను ప్రారంభంలో ప్రారంభించిందే ముగింపులో ముగిస్తే అసలు మీరు తట్టుకోలేరు. శివయ్య గారికి సమయం దొరకదు కాబట్టి నా పని నాకు ఉంది కాబట్టి వాళ్ళకి వదిలేస్తా. నేను కొన్ని రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకోవాలనుకుంటున్నాను, కానీ మీరు ఎక్కడ తట్టుకోలేరని నేను ఆలోచిస్తున్నాను. అంటే అన్ని అనుభవాల నుంచి వచ్చినాయి అనమాట. చక్కగా ఆ పాటలు, దేవుడిచ్చే పాటలు లేకపోతే దేవుడిచ్చే మాటలు, వాటన్నిటిని కూడా మనం ఇప్పుడు ఎల్లలు ఎరగని ప్రేమలు ఆ పాట ఎవరు ఉందో అది నేనే ఇచ్చాను, లిరిక్స్ నేను ఇచ్చాను. మణిప్రకాష్ గారు వాటిని రాశారు, దాన్ని మనం శస్త్ర గారితో పాడించాం. ఎల్లలు ఎరగని ప్రేమ స్పెషల్ పాట ఉంది కదా, అది కేవలం గంగాధరరావు గారు సాక్ష్యం గురించి వ్రాయబడినటువంటి పాట. అప్పుడు మనం వీటిని పాడుతూ ఉండాలి, జ్ఞాపకం తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఎలా కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది కదా, దేవుణ్ణి స్తుతించమంటున్నారు. కష్టం కదా, చదవటం తేలిక కదా, కానీ వినటం కూడా తేలికే కదా, కానీ అనుసరించడం ఎలా కష్టం కదా. ఎందుకు అంటే నేను బలహీనంగా ఉన్నాను, నేను నీరసంగా ఉన్నాను, నేను శోధనలో ఉన్నాను. ఎలా నేను దేవుని స్తుతించగలను? ఇందాక ముందు పాడుకున్న పాటలు కూడా, ఆ పాట కూడా ఈ లిరిక్స్లో చాలా ఉపయోగపడే మాటలు ఉన్నాయి. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. తర్వాత యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించుదురు.
నాతో కూడి యెహోవాను గణపరచుడి. నాతో కూడి యెహోవాను గణపరచుడి. ఎవరి దగ్గరికి రమ్మంటున్నాడు? అందరు పోగయ్యారు ఈయన దగ్గరికి. కష్టాలు ఉన్నవాళ్ళు, బాధలు ఉన్నవాళ్ళు, అప్పులు చేసేవాళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చారంట. ఎవరి దగ్గరికి? ఓకే, అది సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఓయ్, ఈయనేంటి సౌలు 1000 కొలదు కదా, దావీదు 10,000 కొలదని పాట పాడారు, ఈ గురించి అనుకుంటు కదా అని అనేప్పటికి భయపడ్డాడు. ఎవరు? దావీదు. భయపడి ఏం చేశాడు? సొల్లు గార్చుకున్నాడు. పిచ్చోళ్ళలాగా సొల్లు గార్చుకుంటూ, ఉమ్ము గార్చుకుంటూ ఆయన ముందు కనిపించాడు. ఈయన్ని నా దగ్గర తీసుకొచ్చారండి, అసలే నా సముఖంలో తీసుకొచ్చారేంటి అంటే, అప్పుడు శివరాగారికి అదుల్లా గృహలోకి వెళ్ళిపోయాడు. ఈ వార్త ఎవరు కనపడింది చెప్పాలి? బంధువులు కనపడింది. మనోడంట అదుల్లా గృహంలోకి వెళ్ళిపోయాడు పారిపోయి అని చెప్పేసేపటికి, సరే మనోడే కదా, మనం కూడా అదే పరిస్థితిలో అని చెప్పేసి బాధల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారండి. వీళ్ళందరూ కూడా ఈ అనుభవులయించి రాసిన కీర్తన, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను. అంటే స్తుతించుట ద్వారా కలిగే మేళ్ళు, దేవుణ్ణి ఆరాధించుట ద్వారా కలిగే అద్భుతాలు, స్తుతించుట ద్వారా కలిగే ఆశీర్వాదాలు. అంటే స్తుతి జీవితమును మారుస్తుంది అని చెప్పుకోవడం కాదు, స్తుతి జీవితమును పవిత్రపరుస్తుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే, చాలాసార్లు మనం వీళ్ళ పాటలు పాడుతున్నప్పటికీ ఉసురు మంట అలా చూడకండి. ఇక్కడికి వచ్చాక కూడా పెదాలు కాస్త కదిలించండి, కొద్దిగా మూమెంట్ తీసుకురండి. అంటే చేతులు కదిలించడము, పెదాలు కదిలించడము, హృదయాన్ని ఓపెన్ చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఇక్కడికి వచ్చినా దేవుణ్ణి స్తుతించడం ద్వారా మరలా మీరు సంతోషముగా మీరు మీ గృహాలకు వెళ్ళటమే కాకుండా సంతోషముగా ఆ దినాన్ని దేవుడు మహిమ కొరకు మీరు గడపగలరు. శిష్యుల అనుభవాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం చదవండి. అమ్మా, అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. కీర్తన పాడి, వీళ్ళు ఎవరండి? శిష్యులు కీర్తన పాడి ఒలీవ కొండకి వెళ్ళాను. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు. ఓకే, ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదనెను. ఇదంతా కూడా మనం అక్కడ పక్కన ఆపుదాము. శిష్యులు కీర్తనలు చేస్తూ ఎక్కడికి వెళ్ళారు? ఒలీవ కొండకు వెళ్ళారు. 118వ కీర్తన చూడండి. పస్కా టైంలో వాళ్ళు వాడుకు చెప్పున ఉపయోగించే లేక పాడుకునే పాట 118వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము. ఇక్కడ ఎక్కువ మాట దేని గురించి మనం కనిపిస్తుంది? కృప గురించి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చదువుకోవచ్చు. నేను ఒక మాట చదివితే మీరు ఒక మాట చదవచ్చు, బాగుంటుంది కదా. ఒక మాట కృప నిరంతరము అంటే వాళ్ళు ప్రతి సమయంలో పస్కా టైంలో వాళ్ళు పాడుకుంటూ దేవుడు స్తుతిస్తూ ఉన్నారు, దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. అంతేకాదు ఇంకొక మంచి సంఘటన మనం న్యూ టెస్ట్మెంట్లో, నూతన నిబంధన అంటే అపోస్తులుల కార్యములు అంటే ఇది కూడా చరిత్రగానే మనము చూడొచ్చు. అంటే
యేసుక్రీస్తు సిలువ వేయబడి పునరుద్ధానుడైన తర్వాత మొదటి శతాబ్దంలో అపోస్తుల ద్వారా దేవుడు జరిగించినటువంటి కార్యాలు, అందుకే దాని పేరేంటి? అపోస్తుల కార్యం. అంటే శిష్యుల ద్వారా దేవుడు జరిగించినటువంటి కార్యాలు. ఓకే, అప్పుడు వాళ్ళకు కూడా ఏమీ మంచిగా ఏమి లేదు, వాళ్ళు ఏమి సుఖపడిపోలేదు, మనం సుఖపడుతున్నాం. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కష్టపడ్డారు, గిడియోన్ ఇంటర్నేషనల్ సంస్థ వాళ్ళు కష్టపడ్డారు. చిన్న చిన్న కొత్త నిబంధన బుక్స్ మన పిల్లలకు అందాయి, లేదా వీధి సువార్తలు స్కూళ్ళల్లో హోటల్స్లో అక్కడక్కడ పెట్టేశారు. వాటిని పొందారు, చదువుకున్నారు. కొంతమంది మిషనరీలు అయ్యారు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కొంత ఖర్చు, వాళ్ళు చందాలు పోగు చేసే సంఘాల్లో కొంత సొమ్ము వ్యాపారస్తుల దగ్గర పోగు చేసి ఈ బైబిల్ అంటే నాది స్పెషల్ బైబిల్, జనరల్ బైబిల్, అది సగం రేటుకే మనకిస్తున్నారు. ఇది మనకి కష్టం. ఇప్పుడు ఎంత ఉంది బైబిల్ బ్రదర్? 300 ఉంది. నేను 60 రూపాయల టైం నుంచి నాకు తెలుసు. అంటే దాని ఖర్చు చాలా ఎక్కువ, కానీ కొంతమంది దానికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అది తక్కువకి ప్రజలకు అందిస్తున్నారు. అందుకే ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోతున్నటువంటి పుస్తకము బైబిల్ అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. అలా వదిలేయటం న్యాయమేనా మీకు? ఏమ్మా చెప్పండి. పట్టుకోండి, లేదా బయటికి తీసుకెళ్ళండి. ఎన్నిసార్లు అలా వస్తూ వెళ్తూ ఉంటాడు? ఎంతమంది చూస్తున్నారు? ఒకళ్ళు హ్యాండిల్ చేయండి. ఎంతమంది ఉన్నారు చూడండి. అపోస్తుల కార్యములు చూద్దాం, 16వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము చూడండి. అయితే మధ్యరాత్రి వేళ మనకు పగలే లేదు, మనం పగల చాలా బిజీగా ఉంటాం. మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థన చేశారు, పాడుచు నుండిరి. జనరల్గా జైల్లో ఉన్నప్పుడు మామూలుగా ఎలాంటి టెన్షన్ ఉంటుంది మనకి? ఆందోళన, భార్య పిల్లలను చూడాలని, బెయిల్ ఎప్పుడు వచ్చిద్దని, అంతేగా. వీళ్ళేం చేస్తున్నారు? దేవునికి ప్రార్థించుచు, దేవుడి దగ్గర నుంచి బెయిల్ వచ్చింది వీళ్ళకే. చెరసల్పనాదులు ఏమైపోయినాయి? మరి దేవుడు ఇచ్చినాడు బెయిలు. ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి ప్రార్థించుచు ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. ఖైదీలు వింటున్నారు, వాళ్ళు నిద్రపోలేదు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. ఇదండి రియల్ భక్తి అంటే, ఇది నిజమైన ఆరాధన అంటే. మనము చేసే స్తుతి వలన పునాదులు కదలాలి అంటే, ఇప్పుడు పక్కన వాళ్ళ పునాదులు కలితే మరి వాళ్ళు మళ్ళీ రిపేర్ చేయించుకోవాలి, అర్థమా? వాళ్ళు మళ్ళీ బ్యాంక్ లోన్ కట్టకుండా వాళ్ళు ఇబ్బంది పడాలనా? ఆ పక్క బిల్డింగ్ కూడా అది కాదు. ఇప్పుడు మనుష్యుల పునాదులు కదలాలి, జాతుల పునాదులు కదలాలి, వంశాలు కదలాలి, మోడుబారిన హృదయాలు కదిలిపోవాలి. మీరు స్తుతించే స్తుతి వలన, చేసే ప్రార్థన వలన ప్రతి విధమైన చిక్కుముడుల నుంచి విడిపించబడాలంటే ప్రాముఖ్యంగా మనిషి విశ్వాసి చేయవలసిందంటే స్తుతి. అది కూడా కృతజ్ఞతాపూర్వకమైన స్తుతులు. దెబ్బలు తిన్నారా? వాళ్ళు తినలేదా? చెప్పండి. జైల్లో ఉన్నారా లేదా? చెప్పండి. ఎన్ని కష్టాలు పడ్డారు? ఆ లిస్టు కూడా ఉంది కదా అక్కడ. అందులో మనకు ఒకటి కూడా లేదు కదా, కానీ వారి పాటలు పాడినట్లుగా చరిత్ర సృష్టించుదిగా మనం చూస్తున్నాం. షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ సంఘ సభ్యులారా, దేవుణ్ణి స్తుతించటం లేక దేవునికి స్తుతులు చెల్లించుట ద్వారా ప్రజలను సమాధానంలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుట ద్వారా మనుషులను పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, ప్రజలను ఏక మనసుతో నడిపిస్తుంది, ఏకముగా చేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తర్వాత
మత్తయి సువార్త చూడండి 5వ అధ్యాయము, కొత్త నిబంధన పుస్తకములో మొదటి పుస్తకం మత్తయి సువార్త 5వ అధ్యాయము 40వ వచనం. బైబిల్ తీస్తున్నారా? కుదురుతుందా తీయటం? ఎవడైనా నీ మీద వ్యాజ్యము చేసి ఆ, నీ అంగీ తీసుకొన కోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చేసే. ఒకడు 1 మైలు దూరము రమ్మని, 1 మైలు దూరమే రమ్మంటే నిన్ను బలవంతం చేసిన ఎడల చేస్తే వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. 2 మైలు వెళ్ళు. నిన్ను అడుగువానికి ఇమ్ము. నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. మొహం తిప్పుకోవద్దు. హెల్ప్ చేయి. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఈ అంతటిని ఒక్క మాటలో మీరు చెప్పండి. ఈ అంతటిని ఒక్క మాటలో మీరు చెప్పండి అంటే ఇదంతా మనం చేయగలిగితే దేవుణ్ణి స్తుతించినట్లే. అర్థమైంది మీకు? నానా నువ్వెవరి తాలూకమ్మా? ఇది ఎవరి తాలూకా చూడండమ్మా. ఎవరి తాలూకా? సత్యావతి తాలూకానా? ఓకే, కంట్రోల్ చేయండి. ఆ బీపీ కంట్రోల్ ఉందిలే నాకు, అండ్ కంట్రోల్ చేయండి. అంటే బీపీ కొద్దిగా రేజ్ అవుతే మళ్ళీ ఆ ఫీడ్బ్యాక్ వేరుగా ఉంటుంది. మళ్ళీ జాగ్రత్తగా వినండి. బాగానే ఉన్నానా? అంటే మీరు అర్థం చేసుకోవాలి అమ్మా. అందుకే అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉన్నామ్మా. నేను కూడా జాగ్రత్తగానే ఉంటున్నాను. ఇక్కడ చూసారా? ఇక్కడ ఆ మాటలు చూసారా? మీరు విశ్వాసులము మేము. ఇప్పుడు కొంతమంది చెప్పుకుంటాం కదండి, మేము పలానా చర్చికి వెళ్తున్నాం. ఓ అవునండి, సంతోషం. మేము దేవుడు నమ్ముకున్నామండి. అవునండి, ఎంతకాలం అయింది? 25, మొన్నే 30 చేసుకున్నాం. ఏంటది? వార్షికోత్సవం. ఓకే, గుడ్ అండి. ఓకే, అలా ఇలా అని చెబుతాం. ఓకే, మీరు విశ్వాసం అండి. ఓకే అమ్మ, మీరు భక్తులా? ఓ పలానా సంఘానికి చెందినోళ్ళ? పలా వ్యక్తి మీ పాస్టరు? ఓకే, గుడ్ అండి. ఇప్పుడు చదవండి, మళ్ళీ చదవండి. నీ పొరుగువాన్ని ప్రేమించి. నీ పొరుగువాన్ని నువ్వేం చేస్తాను? ప్రేమిస్తున్నారా? అమ్మా ఒక్క నిమిషం, ఒక్కొక్క మాట చదువుదాం. నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. అమ్మా దీనికి ముందు చాలా విషయాలు చెప్పాను. డాష్, మీరు ప్రేమిస్తున్నారా? మీరు దేవుడి బిడ్డలా? ప్రేమిస్తున్నారా? తర్వాత ఈ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు కుమారులుగా ఉండినట్లు మీ శత్రువులను ప్రేమిస్తున్నారా? మిమ్మల్ని హింసించే ఒక్కొక్క మాట చెప్తున్నారు. అమ్మా, శత్రువులను మీరు ప్రేమిస్తున్నారా? సర్లా ఫ్రీగా తొమ్మండి, దాన్ని పట్టమాకండి. అలా ఫ్రీగా తొమ్మండి, ఫ్రీగా తగ్గండి. మీ శత్రువులను ప్రేమిస్తున్నారా? నేను అడుగుతున్నాను, వినండి. అంటే ఒక్క మాటలో చెప్పమంటే మీరు చెప్పలేరు కాబట్టి నేను అడుగుతున్నాను, మీరు ప్రేమిస్తున్నారా? మీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరితో మీరు సమాధానంగా ఉన్నారా? మీ వీధిలో ఉన్న వాళ్ళందరితో మీరు ప్రేమతో మాట్లాడుతున్నారా? శత్రువుగా భావిస్తున్నారా? తర్వాత మాట చదవమ్మా. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇది అంత గొప్ప మాట అండి. రక్తమాంసములు కలిగిన మనుషులుగా మనం ఈ ప్రార్థన నిజంగా చేస్తారా? మనలో మనం మాట్లాడుకుంటే, అంటే థియాలజికల్గా మాట్లాడకండి, వేదాంతపరంగా మాట్లాడకుండా ప్రార్థన చేస్తారా? ఎవరి కోసం కాదు, చెయ్యటం దేవుణ్ణి మహింపరచడం. ఏంటి ఇదంతా ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఏంటి మన దేవుడు ఎలాంటోడు? ప్రార్థన చేయటం ఇది క్రైస్తవుని యొక్క పద్ధతి. తర్వాత చదవమ్మా. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను, ఈ మాట పట్టుకోండి, మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి, ఆయన అనుకునే సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. మరి మీరెవరు ద్వేషించడానికి? మీరెవరో
ప్రార్థన చేయకుండా ఉండడానికి? అది ఆయన చెప్తున్నాడు. తర్వాత నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? అది ఇది పట్టుకోవాలి. ఇచ్చుకో అమ్మ వాయినం, పుచ్చుకో అమ్మ వాయినం లాగా అయిపోద్ది. ఇచ్చుకో అమ్మ వాయినం, చెప్పండి. మీకు ఉన్నాయి వాయినాలు? అమ్మాయి ఏమడిగా నిన్ను? అలాంటివి పెట్టమాకండి. అంటే మేము ఇచ్చాం, వాళ్ళు ఇచ్చారు. మేము పప్పులు ఇచ్చాం క్రిస్మస్కి, వాళ్ళు సంక్రాంతికి ఇచ్చారు అన్నట్టుగా కాదు. ఇక్కడ చూడండి, ఇది క్రైస్తవ సిద్ధాంతం. ఇది లేకుండా మనం పాటలు పాడినా చెత్త బుట్టలో దేవుడే చేస్తాడు. ఇది లేకుండా గంటలు గంటలు విజ్ఞాపన ప్రార్థన చేసినా, ఏ రకమైనటువంటి ప్రార్థన మీరు చేసినా చెత్త బుట్ట అంతే. అగ్ని గీస్తాడు, తగలబడిద్ది, బూడిదయిద్ది, మట్టిలో కలిసిపోద్ది. ఇది చేయకుండా నేను అందుకే షార్ట్ కట్లో అడిగా మిమ్మల్ని. అంటే దేవుణ్ణి గణపరచడం అవుతుంది మీరు ప్రేమిస్తే. మీరు ప్రార్థన చేస్తే అది దేవుణ్ణి ఆరాధించినట్టు. నేను అందుకే మీకు చెప్పేది, చాలాసార్లు అంతమంది కంప్లైంట్ ఇచ్చారు, ఏమంటే ఎక్కువ మందికి ఆరాధన ఇవ్వట్లేదు, ఇదివరకైతే పాస్టర్ గారు ఉన్నప్పుడు చాలా మందికి ఇచ్చేవాళ్ళు అని నాతో అన్నారు, మా అమ్మతో చెప్పారు. నేను అన్నాను, అప్పుడు చాలా కొద్దిగా మంది ఉన్నారు కాబట్టి ఇచ్చాము, అప్పుడు 3 ఆరాధనలు లేవు కాబట్టి ఎక్కువ మందికి ఇచ్చాము. ఇప్పుడు అలా చేస్తేనే ఆరాధన, అందరూ కలిసి 2-3 నిమిషాలు చేస్తామంటే దేవుడు వింటాడు కదా. భయపడుతున్న వారు ఉంటారు, సిగ్గుపడుతున్నారు ఉంటారు, కాబట్టి వాళ్ళు హృదయంలోంచి దేవుడితో మాట్లాడతారు కదా. అసలు ఆరాధన చేసేది ఇక్కడే కాదు కదా, రోజు చేయాలి కదా, ప్రతిరోజు చేయాలి కదా. ఇది ఒక కూడిక, ఒక సహవాసం, ప్రభు బల కొరకు వాక్యం వినటానికి, అర్పణలు అర్పించుకోవడానికి ఇది ఒక సహవాసం కొంత సమయం. కానీ మనం ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉండాలి. ఆ భ్రమలోంచి బయటికి తీసుకురావడానికి కొన్ని వారాలు పట్టింది. ఏ భ్రమ? మళ్ళీ మీరు వేరే భ్రమలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ చేసేదే ఆరాధన, ఇక్కడ చెప్పేదే సాక్ష్యం, ఇక్కడ చెప్పేదే ప్రార్థన అనే భ్రమ. కాదండి. ఎక్కడ అయినా దేవుని మహిమించాలి. ఇంట్లో ఒక భక్తి, మందిరంలో ఒక భక్తి, బయట ఒక యాశం, ఇంట్లో ఒక యాశం అని కాదు. ఇది ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రకారము నీవు నేను చేయట్లేదా? చేద్దాం. చేస్తున్నామా? మరి ఎక్కువగా చేద్దాం. అప్పుడు దేవుడికి ఏమవుతుంది? అప్పుడు దేవుడు పైనుండి నా బిడ్డ చేస్తున్నాడు, నేను చేయాల్సిందని అనుకోడా? నా బిడ్డ భూలోకంలో ఉండి హింసలు పడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు అని సంతోషించడా? చెప్పండి నారాయణరావు గారు. సంతోషిస్తాడు. అమ్మా, ఇది వాక్యానుసారం. పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే కాదు, బాగోనప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలి. అదే నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణం. అగ్నిగుండము లాంటి శ్రమలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ సనుగుడు అనేది లేకుండా కృతజ్ఞతలు ఆయనకి చెల్లించటం, ఇది ఒక రకంగా ఒక నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణం. అది మన భక్తులు చేశారు. చెరసాలలో మన భక్తులు చేశారు, గుహల్లో ప్రార్థన చేశారు, దేవుణ్ణి ఆరాధించారు. ఆశ్చర్యకరంగా దేవుడు వారికి ఒక సాక్ష్యంగా దేవుడిచ్చి వారిని నిలబెట్టాడు. కాబట్టి ఈరోజు మనం చదువుకోగలుగుతున్నాం, ఈరోజు మనం మాట్లాడుకోగలుగుతున్నాం, ఈరోజు దాని గురించి ధ్యానం చేయగలుగుతున్నాం, ఈరోజు నాకు భక్తులు పాటలు పాడగలిగారు. ఇలా చిన్న సంఘంగా మనం కూర్చొని దేవుడు గణపరచగలుగుతున్నాం. మీరేమంటారు చెప్పండి బ్రదర్, మీరేమంటారు చెప్పండి సిస్టర్స్. అలా బీసుకుపోయిన సిస్టర్లారా మీరు చెప్పండి, ఏమంటారు మీరు? బ్రదర్స్ మీరు చెప్పండి, మీరు ఏమంటారు? అవునా కాదా? మరి ఎందుకు మరి నోరు తెలిసి ఆరాధిద్దాం, లేచి నిలబడండి. ప్రభు ఈ వాక్యము దీవించును గాక.